ఓకే, ఇటీవల ముక్కాల్లో జరిగిన బుష్ గేమ్స్లలో మా పాఠశాల విద్యార్థులు మధుశ్రీ అండ్ వాగ్దేవి ఇద్దరు అక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ వచ్చి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దానికి తోడు అది సాధించిన తర్వాత తెలంగాణలో నేషనల్ లెవెల్ మీట్ కోసం సెలక్షన్లో కూడా మా విద్యార్థులు అక్కడ కూడా ప్రతిభ కనబరిచి నేషనల్ లెవెల్లో కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా మా పాఠశాల మా పీడి గంగాధర్ సారు, మా ఉపాధ్యాయులందరూ కూడా ఆ పిల్లలను ప్రోత్సహించి ఈ విధంగా మంచి తీర్చిదిద్దినందుకు పిల్లలకు అభినందనలు తెలియజేస్తూ మా ఉపాధ్యాయ బృందాన్ని కూడా అభినందిస్తాను. ఈ సందర్భంగా మా పాఠశాలకు ఎప్పుడు ఎల్లవేళ సహకరించే విడిసి సభ్యులకు కానీ, తర్వాత గ్రామ పెద్దలకు కానీ, ఇతర యువకులందరూ కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇటీవల జరిగినటువంటి డిస్టిక్ ఉష్ టోర్నమెంట్లో మన నిజామాబాద్ డిస్టిక్ తరఫున మంచి ప్రతిభ కనబరిచి మా పచ్చన్నలు కూడా ఉపాధ్యాయులు, మా పచ్చన్నలు కూడా విద్యార్థినులు చక్కగా ప్రతిభ కనబరిచారు. తర్వాత మన తెలంగాణ ఉష్ టోర్నమెంట్లో ముక్కాల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. అందులో మంచి ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించి మా ఉపాధ్యాయ బృందానికి, అలాగే మా గ్రామాభివృద్ధి కమిటీకి, గ్రామస్తులకు మంచి పేరు తెచ్చినందుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇక 1 to 6 పంజాబ్లో జరిగే ఉష్ టోర్నమెంట్లో మంచి ప్రతిభ కనబరిచి ఇంకా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి మా ప్రధానోపాధ్యాయుడైనటువంటి జేడి రమేష్ గారు, ఉపాధ్యాయ బృందం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామాభివృద్ధి కమిటీ కూడా వాళ్ళు వీరిని ప్రోద్బలంతో మంచి సహాయ సహకారాలు అందించి ఇంకా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళి వారికి స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.